ఏమనంటే, రాజా, మా దేవుడు వేడిమి కలిగినటువంటి ఈ అగ్నిగుండం నుంచి విడిపించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినా పర్లే, మేము మాత్రం ఏం చేయమంటే నీ యొక్క ప్రతిమకు మ్రొక్కము అని సవాల్ విసిరినప్పుడు ఆ చక్రవర్తి గారికి చాలా కోపం వచ్చేసింది. అగ్నిగుండాన్ని 7 అంతలు అధికంగా చేసినాడు. అంతే, బంట్రోతులు వచ్చినారు, బలార్జులు కాళ్ళు చేతులు కట్టినారు ఈ యొక్క యవనస్తులను. ఉన్నపాటున అగ్నిలో విసిరేస్తే ఎవరైతే విసిరినారో విసిరినోళ్ళు చచ్చిపోయినారు. సరే, రాజుగారు వీళ్ళకి ఈ కుర్రోళ్ళకి ఇంత రోషమా, వీళ్ళు ఎలాగ మాడి మసైపోరు చూద్దామని ఆ యొక్క అగ్నిగుండం ద్వారం దగ్గరికి వచ్చి చూస్తుంటే అగ్నిగుండంలో ఈ 3 యవనస్తులతో పాటు మరొక వ్యక్తి ఏ బంధకాలు లేకుండా సంచారం చేస్తూ ఉన్నటువంటి వారికి ఇదేదో కల కాదు. వెంటనే నెబుకద్నెజరు అంటాడు, ఓ షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారలారా వెలుపలికి రండి అంటాడు. మంత్రులను పిలిచి అంటాడు, మనం ఎంతమందిని వేస్తున్నాం? 3 మరి 4 కనిపిస్తున్నారు.